వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక సమీక్షా సమావేశం ఈరోజు స్థానిక సిపిఐ పార్టీ బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్కా నారాయణరావులు మాట్లాడుతూ మధ్య భారతంలో ఆదివాసీలను మావోయిస్టులకు మద్దతుగా ఉన్నారని, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్యాకాండ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆదివాసుల వివిధ విప్లవ సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజా పార్టీలు ఆదివాసుల మీద రాజ్యాంగ హక్కులు ఉల్లంఘిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చాలా దారుణ మారణకాండ వ్యతిరేకంగా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక హక్కుల కమిటీ అందరూ కలిసి వాళ్ళ పౌర హక్కుల అధ్యక్షుడు లక్ష్మణ నారాయణరావు గారు నిజంగా ఇలా రాజ్యహింస ఎంత దారుణంగా జరుగుతుందంటే కనివిని ఎరగనంత. నాడు స్వాతంత్రం రాకముందు కూడా ఇంత దారుణం జరగలేదు, ఎక్కడ జరగలేనంత మానవం జరుగుతున్నది. దాన్ని ఆపవలసిన బాధ్యత ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, బుద్ధిజీవులు, ఇలా చట్టం పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాట్లాడవలసిన బాధ్యత ఉన్నది మనుషులుగా అని ఇలా ఒక కమిటీ ఏర్పరచుకున్నాం. దాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసే దౌర్జన్యాలకు రాజ్యాంగ వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మేమందరం కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడుకొని ఇలా గడ్డం లక్ష్మణ ఈ సందర్భంగా మాట్లాడి మనం ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఈ మారణం ఎట్లా మనుషులు చంపడం అయితే దారుణం. ఒక కోతిని చంపితే, ఒక కుక్కని చంపితే కేసులు ఉన్నాయి, కానీ ఇలా మనుషులని దారుణంగా చంపుతున్నాం. కాబట్టి మనం అందరం మాట్లాడాల్సిన బాధ్యత పౌరుల మీద, ప్రజాస్వామ్యం మీద మనుషులుగా మాట్లాడదామని సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జిల్లా సమావేశం, విస్తృతాత్మక సమావేశంలో రాష్ట్రం నుంచి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు మరియు నారాయణరావు గారు మరియు ఒక బృందం, అదే మాదిరిగా సమన్వయకర్త మల్లన్న గారు మరియు విశ్వనాథ్ గారు, రాజన్న, బొమ్రన్న, బాబన్న, బాపన్న మరియు ప్రసాదన్న, రత్నమన్న గారు, బాలన్న తదితరులతో ఈ సమావేశం ముఖ్య కార్యక్రమంతో మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆదివాసుల మీద ఏదైతే జరుగుతుందో అత్యాచారాలు, హత్యలు, మరి ఆదివాసుల పేరు మీద నక్సలైట్ల పైన దాడి, మరి నక్సలైట్లు సమాజం గురించి వాళ్ళు చేస్తున్న అస్తిత్వ పోరాటాన్ని, వారిని ఇలా బహుళజాతి కంపెనీలకు ఈ అక్కడి సంపదను అప్పజెప్పేదానికి చేస్తున్న కుట్రను విస్తృతాత్మకంగా ఆలోచన చేసి మరి శాంతి చర్చకు ఏం చేయాలనో ఆ ప్రణాళిక అంతా రాష్ట్ర కమిటీ ద్వారా మనకు గడ్డం లక్ష్మణ్ గారు చెప్తారు. మిత్రులారా, ఈరోజు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కమిటీ ఏర్పడి దాని ఆచరణను సమీక్షించుకోవడం, భవిష్యత్తులో మన కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా మధ్య భారతంలో ఆదివాసులను మావోయిస్టుల పేరుతో, ఎన్కౌంటర్ పేరుతో ఇప్పటికీ 57 ఎన్కౌంటర్, 560 మందిని చంపేసింది. ఈరోజు మనం మాట్లాడుతున్న సమయానికి కూడా ఒరిస్సా కాంధమాల్లో ఎన్కౌంటర్ జరిగింది, ఇద్దరు చనిపోయింది. ఈ స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో పౌరకుల సంఘంగా 50 ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నది ఎన్కౌంటర్లను ప్రభుత్వ హత్యలు, ఆపరేషన్ కగార్ పేరుతో జరిగినవన్నీ కూడా గుడ్డకు ఎన్కౌంటర్లే. ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్లు మనం నిలుపుదల చేయాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ కూడా 5 నెలలుగా చర్చల వాతావరణం కోసం అందరితో మాట్లాడిపిస్తుంది. అఖిల భారత స్థాయిలో కమిటీ ఏర్పరిచింది, మనకు తెలంగాణ స్థాయిలో కమిటీ ఏర్పరిచేస్తుంది. కానీ బీజేపీ నాయకత్వంలో చర్చల్లో మొత్తం చంపుడే, మేము నిరుపిలిస్తాం, హత్య చేస్తామని మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామిక భాష కాదు. మొన్న 31 నాడు నిజామాబాద్కి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వాళ్ళు ఆదివాసులను చంపుతున్నారు కాబట్టి మేము చంపుతామని అంటున్నారు. ఆదివాసులను నక్సలైట్లు ఎప్పుడు చంపారో అది చరిత్ర బయటికి రావాల్సిందే.
కానీ ఆ నక్సలైట్లో ఆదివాసులను చంపిదే అట్లా అనుకున్నా కానీ ప్రభుత్వాన్ని చంపే రైట్ ఎక్కడికి? ఆదివాసులను, నక్సలైట్లను ఎవరినైనా సరే చట్టబద్ధంగా శిక్షించాలి కదా. ఆ భాషని మనం పరిగణన తీసుకుంటుంటే మనకు ఢిల్లీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ న్యాయస్థానం అవసరం లేదు ఇక. ఎందుకంటే మనం ఒకరు చంపినని చెప్పి పన్నుకు పన్ను అనుకున్నట్టయితే ఈ న్యాయస్థానాలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? కాబట్టి ఇప్పటికైనా సరే మోడీ అమిత్ షా ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క ఆచరణను, వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ కగారు హత్యాకాండను ఆలోచించి వెనక్కి తీసుకొని చర్చల వాతావరణం జరిపి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిందిగా వారొకరి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రికా విలేకరుల మిత్రులకు మరొకసారి ఆహ్వానం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. చాలా అంశాలు సుదీర్ఘంగా రోజంతా చర్చించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కొన్ని భవిష్యత్తు కార్యక్రమాలను కూడా చేపట్టింది. అందులో ప్రధానంగా ఈ నెల 15వ తారీఖు నాడు సిరిసిల్లలో ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలనే డిమాండ్తో, ఆదివాసులను రక్షించుకోవాలనే డిమాండ్తో, నరమేధానికి అంతం పట్టాలనే డిమాండ్తో సిరిసిల్లలో ఈ నెల 15వ తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. దానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు హాజరై ప్రసంగిస్తారు కనుక పెద్ద ఎత్తున ఆనాడు సభకు ప్రజలందరూ రావాల్సిందిగా ఈ వేదిక కోరుతా ఉంది. అదే మాదిరిగా జూలై 27వ తేదీ నాడు ఇదే డిమాండ్ చేత కనీసంగా ఆదివాసులను రక్షించుకుందాం. దాదాపుగా ఇప్పటికే 450 మంది ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అందులో దాదాపుగా 150 మంది మహిళలను చంపేసింది. లెక్కకు రాని అంశం మహిళలపైన అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మనం భారతదేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఆదివాసీలు మన బిడ్డలు కారా? ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన రాష్ట్రం కాదా? దండకారణ్యం కొల్లగొట్టబడాల్సిందేనా? సహజ సంపద మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతులకు దారాదత్తం కావాల్సిందేనా అనే అంశాల చర్చల కోసం జూలై 27 నాడు కాటారంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదిక తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడి ప్రజలు కూడా ఆ సభకు పెద్ద ఎత్తున హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చర్చకుల్లోకి వచ్చిన అంశం ఏంటంటే, మూడవ అంశం ఏంటంటే, జూలై 1 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలను మొత్తం ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, మేధావులు, ప్రజలందరూ, పార్టీలందరూ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో కాల్పుల విరమణ ప్రకటించి చర్చలకు రావాలని కోరుతున్న సందర్భంలో మొత్తం భారత పౌర సమాజాన్ని అవమానపరుస్తూ అమిత్ షా మాట్లాడిన తీరును కూడా ఈ వేదిక ఖండించింది. 2026 మార్చి 31 నాటి వాళ్ళకల్లా మావోయిస్టు పార్టీని పరిసమాప్తి కర్నా నహీ హై అని అడగటాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మేము పరిసమాప్తం చేస్తాము అనటాన్ని తీవ్రంగా ఖండించింది. ఇంకా ఆయన పరిసమాప్తి అనే పరిభాష ఏదైతే ఉందో చంపేస్తామనేగా, ఎక్కడైనా ఒక ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ఆ ప్రజా నాయకునికి అట్లా పరిభాష వాడే అధికారం ఆయనకుందా? అది ప్రజాస్వామ్యం అనబడుతుందా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా నేరానికి పాల్పడితే పోలీసు యంత్రాంగం కానీ పాలకులు కానీ తప్పు చేసిన వాళ్ళను, నేరస్తులు అనుకున్న వాళ్ళను న్యాయస్థానాల ముందు నిలబెట్టేంత వరకే వాళ్ళకి అధికారం ఉంటుంది. కానీ నేను చంపేస్తాననే అధికారం ఎక్కడైనా ఉంటుందా? ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక చాలా తీవ్రంగా ఈ పరిభాషను ఖండిస్తుంది. మేధావుల